హలో ఫ్రెండ్స్, అందరూ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనేశ్వరం ఛానల్కి వెల్కమ్. ఈరోజు నేను మన విజయనగరంలో ఇంకో గుడి దగ్గరికి వచ్చాను. అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాను. లోపల ఎలా ఉందో అంతా చూపిస్తాను. చాలా బాగుంటుంది. విజిట్ చేయండి. లాస్ట్లో చెప్తాను ఎలా రావాలి దారి అంతాను. ఇప్పుడు గుడిలోకి వెళ్దాం మనం. చాలా బాగుంటుందండి. పైనుంచి మీకు డ్రోన్ షాట్ కూడా చూపిస్తాను నేను. आज्ञां प्रकारेण अहं श्रीराम मंगलगुरु स्वामी रामकृष्ण मंगल भागवत ऐसा विष्णु सोहम ये उद्योगनि प्रार्थना दी है ఇక్కడ ప్రధానంగా మనం అష్టలక్ష్మి దేవతలను చూడవచ్చు. ఒక్కొక్క లక్ష్మీదేవి అవతారం కూడా చూడొచ్చు ఇక్కడ. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి, ధనలక్ష్మి వారు. ఈ అమ్మవార్లందరినీ మనం దర్శనం చేసుకుందాం. గుళ్ళోకి వచ్చాం కదా లోపలికి. తర్వాత నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటనిపించిందంటే, గుడి డ్రోన్ షాట్లో తీసినప్పుడు చూశాను. సర్కిల్లో ఉన్నారండి. మండపం అంతా సూపర్గా ఉంది. నేను ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఎక్కడ కూడా స్క్వేర్ రెక్టాంగిల్ చూసుంటాను కానీ ఈ విధంగా చూడలేదన్నమాట. అది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇంత మంచి అద్భుతమైన స్ట్రక్చర్ నేను చూడలేదా అని నాకు అందుకే మీకు చూపించాలనిపించింది ఈ గుడిని. ఇక్కడ చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది మనకి వరలక్ష్మి వ్రతాలు, తర్వాత నవరాత్రులు, తర్వాత కార్తీక మాసంలో చాలా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అదే ప్రైవేట్ వాళ్ళు నిర్మించారు ఈ గుడిని. చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. విజిట్ చేయకపోతే మనం ఎలా రావాలనుకుంటే టైమింగ్ చెప్తాను ముందు. 6 నుంచి మార్నింగ్ 10:30 వరకు, 11:30 వరకు, తర్వాత ఈవినింగ్ 5 నుంచి 8 వరకు అన్నమాట. తర్వాత క్లోజ్ చేసేస్తారు. ప్రతిరోజు గుడి తీసి ఉంటుంది. చాలా బాగుంటుంది. విజిట్ చేయండి. ఎలా రావాలనుకుంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కాంప్లెక్స్ దగ్గర దిగుతారు. రైల్వే స్టేషన్ దిగిన ఎవరైనా దుప్పాడ దగ్గరికి అయ్యనపేట దుప్పాడ అష్టలక్ష్మి గురించి చెప్తే డైరెక్ట్ దింపేస్తారు అన్నమాట. చాలా బాగుంటుంది. రండి. అలాగే విజయనగరంలో ఎవరైనా రావాలి, లోకల్ ట్రాన్స్పోర్ట్ తెలుసుకుని మీకు అందరికీ రావచ్చు. విజిట్ మాత్రం చేయండి. వన్స్ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది గుడి మాత్రం. ఎందుకంటే నేను డ్రోన్ షాట్లు మీకు ఫైనల్లో చూపిస్తాను. ఎందుకంటే ఎంత బాగుంది అనిపించింది అన్నాను మీకు. నైట్ రండి. ఈవినింగ్ 4కి వచ్చి 6:37కి వెళ్ళినట్టు చూడండి. ఎందుకంటే లైట్ సెట్టింగ్ చాలా బాగుంటుంది. మార్నింగ్ చూపించిన విజువల్స్ బాగుంటాయని. నైట్ అయితే డ్రోన్ షాట్ ఇవే బాగా రావు కాబట్టి మీకు మార్నింగ్ చూపించాను. మనకి ఇంకో విషయం చెప్తున్నాను. మనకి మార్చి 8ని నరసింహస్వామి వారిని విగ్రహం ప్రతిష్ఠ ఉంది అన్నమాట. ఈ గుడిలోనే గుడి అంతా కట్టేశారు. విగ్రహం ప్రతిష్ఠ చేయడమే ఉంది మార్చి 8వ తారీఖుని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఆ రోజు. మనం ఆదిలక్ష్మి గురించి తెలుసుకున్నాం. మోక్షాన్ని ప్రసాదించే తల్లి మనకి ఆదిలక్ష్మి. తర్వాత ధాన్యలక్ష్మి, మనకి తిండికి లోటు లేకుండా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ధాన్యలక్ష్మి వారు అంటారు. ధైర్యలక్ష్మి, మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చే తల్లి ధైర్యలక్ష్మి. తర్వాత గజలక్ష్మి, మన గౌరవాన్ని ఇచ్చే తల్లి గజలక్ష్మి దేవి. సంతానలక్ష్మి, మనకి సంతాన స్వభాగాన్ని ప్రసాదించే తల్లే సంతానలక్ష్మి. విజయలక్ష్మి, మన ప్రతి పనిలో విజయం చేకూరాలని
చేసే పూజ విజయలక్ష్మి అన్నమాట. విద్యాలక్ష్మి జ్ఞానాన్ని, తెలివితేటలని, చదువునిచ్చే తల్లి విజయలక్ష్మి. లాస్ట్‌గా ధనలక్ష్మి. మనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంపాదన ఇచ్చే తల్లే ధనలక్ష్మి వారు. మొత్తం మనం అందరిని చూసాం కదా గుడిలోని. మీరు కూడా విజిట్ చేయకపోతే రండి, చాలా బాగుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకే చోట 8 అవతారాలను మనం దర్శించుకున్నాం. నాకు చాలా మనశ్శాంతి, ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేని ప్లేస్ మీకు నేను చూపిస్తున్నాను. ఇంతకుముందు మీకు వేణుగోపాల స్వామి వారి టెంపుల్ చూసాను. అది చాలా పురాతనమైనది. 1000 ఏళ్ల చరిత్ర ఉంది ఆ గుడికి. అలాగా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడు మనం దుప్పాల్లోని అష్టలక్ష్మి వారి టెంపుల్ కూడా మీకు చూపించాను. తర్వాత మనకి అయ్యన్నపేట దగ్గరలో ఉన్న మనకి ఆ టెంపుల్ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ ఎళ్ళే ముందు. ఈ గుడికి ఎలా రావాలని దారి చెప్పాను కదా మీకు. టైమింగ్స్ కూడా మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నేను. ఇదిగోండి నరసింహస్వామి అవతారం ప్రతిష్ఠ ఉందని చెప్పాను కదా విగ్రహం ఇక్కడే. గుడంతా కట్టేశారు మార్చి 8ని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. స్వామివారిని దర్శనం చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో ఇంకెవరైనా చూడకపోతే చూడండి. చూడనోళ్ళకి యూజ్ అవుద్ది వీడియో అది. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది గుడి చూసిన తర్వాత. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ చాలా బాగా కట్టారు. ఆ థాట్ రావడం గ్రేట్ నాకు అనిపించింది అయితే. ఎందుకంటే ఒక్కొక్క గుడి ఒక్కొక్క స్ట్రక్చర్‌లో అన్నీ ఒకలాగా ఉంటాయి. కానీ నిన్న చూపించాను మీకు వేణుగోపాల స్వామి టెంపుల్‌ది లాస్ట్ వీడియోలో. అది సూపర్. మీరిప్పుడు డ్రోన్ షాట్‌లో చూస్తున్నారు చూసారా? చూడండి అసలు అంత ఐడియా రావడం గ్రేట్ కదా! ఆ విధంగా పెట్టాలని. చాలా నాకు బాగా అనిపించింది. ఆ విధంగా ఆళ్ళు కట్టడం చాలా బావుంది. మీకు డ్రోన్ షాట్‌లో అయితే క్లియర్‌గా కనిపిస్తది. అందుకే మీకు డ్రోన్ షాట్‌లో తీసి చూపిస్తున్నాను నేను. ఇంకొకసారి చెప్తున్నాను మీకు, ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం రండి. చాలా బావుంటది టెంపుల్. చాలా ప్రశాంతత అంతా ఇక్కడ ఊరు చివరలో ఉంది కాబట్టి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇంకా మంచి టైంలో మీరు రావాలనుకుంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజు, తర్వాత కార్తీక మాసంలోని నవరాత్రులు ఆ టైంలో రండి. ఇంకా బావుంటది. ఎందుకంటే భక్తులు ఎక్కువ మందొస్తారు ఆ టైంలోని. చాలామంది మనకి టూరిస్టులు వస్తూ ఉంటారు కదా! వాళ్ళకి తెలియడం కోసం ఈ వీడియో తీస్తున్నాను. అలాగే లోకల్‌లో ఇంకెవరైనా చూడకపోతే, తెలియకపోతే వచ్చి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తవాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మన యశ్వంత్ ఛానల్‌ని. ఇలాగే మంచి కంటెంట్ మీకు అందిస్తూ ఉంటాను నా ట్రావెల్ జర్నీలోని. మంచి మంచి వీడియోస్. ఇప్పుడు విజయనగరం డివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బొబ్బిలి వెళ్తున్నాం. ఆ తర్వాత చీపురుపల్లి. అప్పుడు అయిపోయిన తర్వాత శ్రీకాకుళం. డబ్బులు ఇన్‌కమ్ వచ్చే బట్టి, మీరు సపోర్ట్ బట్టి నేను ఫర్దర్ ప్లాన్ చేసుకుంటానన్నమాట. అది కొత్త ఛానెల్. మీ లైకు, షేరు కొత్తవాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.